హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పెద్ద రైతు బజార్ దగ్గర ప్రతి ఉదయం ఒక వృద్ధ గుమ్మడికాయ తాతయ్య తన చిన్న స్టాల్ పెట్టుకునేవాడు. అతని దగ్గర ఉండేవి ఎర్రగా మెరిసే టమాటాలు, తాజా క్యారెట్లు, సువాసన వచ్చే కొత్తిమీర, తీపి మామిడి పండ్లు. అతను ఎప్పుడూ గట్టిగా అమ్మా అని పిలవడు, నెమ్మదిగా నవ్వుతూ కూర్చుంటాడు. అయినా చాలా మంది అతని దగ్గరే కొనేవారు. ఎందుకంటే అతను అమ్మేది పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు, ప్రేమ కూడా. ఒకరోజు బజార్ ఎదురుగా ఒక పెద్ద మెరిసే దుకాణం తెరుచుకుంది. అక్కడ ఫ్రిడ్జ్లలో పెట్టిన పండ్లు, ప్యాకెట్లలో కూరగాయలు, పెద్ద ఆఫర్లు. చిన్న పండ్లు, కూరగాయలు అందరూ అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. మొదట కొన్ని రోజులు గుమ్మడికాయ తాతయ్య దగ్గరికి ఎవరూ రాలేదు. అతని దగ్గర ఉన్న టమాటాలు నెమ్మదిగా మృదువుగా మారాయి, క్యారెట్లు వాడిపోయాయి, మామిడి పండ్లు మచ్చలు పడటం ప్రారంభమైంది. ఆ రాత్రి ఒక చిన్న బఠానీ పిల్ల అతన్ని నిశ్శబ్దంగా అనుసరించింది. తాతయ్య తను మిగిలిన పండ్లు, కూరగాయలు తీసుకొని బజార్ చివర ఉన్న పాత షెడ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గాయపడిన, అమ్ముడు కాకపోయినా వాడిపోయిన పండ్లు ఇంకా కూరగాయలు ఉన్నాయి. తాతయ్య వాళ్ళ ముందు ఆహారం పెట్టాడు. వాళ్ళు ఆనందంతో తిన్నారు. బఠానీకి అర్థమైంది, తాతయ్య అమ్మలేకపోయినా పంచుతున్నాడు అని. మరుసటి రోజు బఠానీ ఒక చిన్న ఆకుపై ఇలా రాసి తాతయ్య స్టాల్ ముందు పెట్టింది: ఇక్కడ కొనుగోలు చేసిన ప్రతి పండు, కూరగాయతో ఒక ఆకలితో ఉన్న వారికి కూడా ఆహారం అందుతుంది. మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఒక ద్రాక్షకాయ వచ్చి ఒక చిన్న సంచి కొనింది. తాతయ్య వెంటనే మరో సంచి పక్కన పెట్టాడు. ద్రాక్ష ఆశ్చర్యపోయింది. కొన్ని రోజుల్లో ఈ వార్త బజారంతా పాకింది. పండ్లు, కూరగాయలు తిరిగి అతని దగ్గరికి రావటం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు ఎవరికో సహాయం చేస్తున్నామనే ఆనందం కలిగింది. మెరిసే దుకాణం కూడా ఖాళీగా కనిపించింది. ఒకరోజు ఆ పెద్ద దుకాణం యజమాని అయిన మెరిసే యాపిల్ నిశ్శబ్దంగా వచ్చి చూసి వెళ్ళిపోయింది. మరుసటి వారం ఆమె తన దుకాణంలో కూడా అదే పద్ధతి ప్రారంభించింది. బఠానీ అడిగింది: మీరు కోపంగా లేరు? గుమ్మడికాయ తాతయ్య నవ్వుతూ అన్నాడు: మంచి పని ఎవరు చేసినా అది మన విజయం అని. ఆ రోజు నుంచి బజార్లో ఒక కొత్త సాంప్రదాయం ప్రారంభమైంది. అమ్ముడు కాని పండ్లు, కూరగాయలు పారేయకుండా పంచడం. సంవత్సరాలు గడిచాయి. బఠానీ పెద్దయ్యాక అదే బజార్లో ఒక పెద్ద ఉచిత ఆహార కేంద్రం ప్రారంభించింది. తాతయ్య అప్పటికి లేరు, కానీ అతని పాత తాటిపత్రం బోర్డు ఇంకా అక్కడే ఉంది. పండ్లు, కూరగాయలు పెరగటానికి నేల అవసరం, మనసు పెరగటానికి దయ అవసరం. ఆ రోజు నుంచి ఆ బజార్ ఎప్పుడూ ఖాళీ కాలేదు. ఎందుకంటే అక్కడ అమ్మేది ఆహారం మాత్రమే కాదు, హృదయం కూడా. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, పంచితే తగ్గదు, పెరుగుతుంది. దయతో చేసిన చిన్న పని కూడా ప్రపంచాన్ని మార్చగలదు. నిజమైన విజయం అంటే మనతో పాటు మరొకరిని కూడా పైకి తీసుకెళ్లడం. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.